విజయవాడ సాయికృష్ణ కేసులో సీఏ నాగరాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నాగరాజును రాజమండ్రి జైలుకు తరలించారు. నిన్న నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రశ్నించి వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరిచారు. జూలై 8 వరకు కోర్టు రిమాండ్ విధించింది. విజయవాడ సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నాగరాజును రాజమండ్రి జైలుకు తరలించారు. నిన్న నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రశ్నించి వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరిచారు. జూలై 8 వరకు కోర్టు రిమాండ్ విధించింది. సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణను కస్టోడియల్ డెత్ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సాయికృష్ణ డెడ్ బాడీని మాయం చేశారని తెలిపారు. గత నెల 6 నుంచి 8వ తేదీల్లో సాయికృష్ణను కృష్ణలంక పిఎస్లో చూసినట్టు ఎస్ఐ స్టేట్మెంట్ ఇచ్చారని సిట్ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. సాక్ష్యాలు నాశనం కావడానికి సీఐ నాగరాజే కారణమని, సీసీ ఫుటేజ్ డేటా డీవీఆర్లో లేకుండా చేశారని పేర్కొంది. సీఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అలాగే రిమాండ్ రిపోర్టులో కీలక విషయాన్ని ప్రస్తావించింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, ఈరోజు సాయికృష్ణ అదృశ్యం కేసు మిస్టరీని ఎట్టకేలకు ఛేదించారు. గత కొంతకాలంగా అసలు ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడున్నాడు, లేకపోతే ఏ విధంగా అతను మాయం చేశారనే అనేక ప్రశ్నలకు సంబంధించి సిట్ ఈరోజు ఆ కోర్టులో నాగరాజు అరెస్ట్ సందర్భంగా రిమాండ్ రిపోర్టు సమర్పించింది. ఇందులో చాలా అంశాలు కూడా ప్రస్తావించింది. ప్రధానంగా నాగరాజు మార్కాపురం నుంచి ఆ టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి నాగరాజు కూడా ఈ సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారని, అక్కడ ఈ చిత్రహింసలకు పెట్టి ఆ సమయంలో ఆయన చనిపోతున్న వరకు కూడా నిర్ధారించారు. అంతేకాకుండా అక్కడ ఉన్న హిమజ అనే స్టేషన్ సిబ్బందితో పాటు ఒక ఎస్ఐ కూడా ఆ రోజు అతని మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చూసినట్టు కూడా సిట్కి ఇచ్చిన ఆ స్టేట్మెంట్లో కన్ఫర్మ్ చేశారు. మొత్తం ఈ కేసులో 17 మంది సాక్ష్యాలను విచారించామని, అందులో చాలామంది కూడా నాగరాజుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పినట్టు కూడా చెప్తున్నారు. మొదటి నుంచి ఈ కేసులో తన తల్లి విజయలక్ష్మి ఏదైతే ఆరోపణలు చేస్తుందో, అనుమానాలు వ్యక్తం చేశారో, ఇప్పుడు అవే అంశాలను సిట్టు ధృవీకరించింది. ప్రధానంగా తమ బిడ్డను అన్యాయంగా కొట్టి చంపారని, తాను వెళ్ళిన సమయంలో కూడా నాగరాజు సిఐ కనీసం తన బిడ్డను చూసేందుకు కానీ, తన బిడ్డతో మాట్లాడేందుకు కానీ ఎటువంటి అవకాశం కల్పించకుండా తనపైన దూషించి బయటికి పంపించేశారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సిట్టు విచారణలో కూడా ఇవే అంశాలు తేలాయి. ఇక వీటితో పాటు నాగరాజుతో పాటు ఎవరెవరు ఈ కేసులో ఉన్నారనే అంశాలపై కూడా లోతైన దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. ఇంకా ఈ కేసులో కేవలం ఒక నాగరాజే కాదు, మరి కొంతమంది పాత్రదారులుగా సూత్రధారులుగా ఉన్నారని కూడా సిట్టు బలంగా విశ్వసిస్తుంది. అందువల్ల మరింత లోతైన దర్యాప్తు చేసిన తర్వాత మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో కీలక పరిణామంగా చెప్పుకోవాల్సింది సాక్ష్యాలు మాయం చేయటం. ప్రధానంగా ఈ కేసులో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా, ఎందుకంటే ఇప్పుడు ప్రతి కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దేశీయ వ్యాప్తంగా పోలీసింగ్ మొత్తం కూడా సీసీ కెమెరాల ఆధారంగా నడుస్తుంది. అటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ మాయం కావడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించి నెల రోజుల ఫుటేజ్ అంటే మే 1 నుంచి
జూన్ 2 వరకు ఉన్న మొత్తం సీసీ ఫుటేజ్ మాయం కావడం, దీనిపై ఉద్దేశపూర్వకంగానే మాయం చేశారనే కోణంలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఇవే అంశాలను ప్రధానంగా ప్రస్తావించిన సమయంలో కూడా న్యాయాధికారి కూడా ఆశ్చర్యపోయారు. కెమెరాలు రికార్డు కాక అక్కడ దృశ్యాలు లేవా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా తొలగించారని కూడా ఎదురు ప్రశ్నించిన పరిస్థితి. ఇదంతా కేవలం కుట్రపూర్తిగానే ఆధారాలు ధ్వంసం చేసే పనిలోనే చేశారని కూడా నిర్ధారించారు. ఇప్పటి వరకు ఈ మొత్తం కేసు మిస్టరీలో మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ వరకు అయితే సాయి కృష్ణ చేరుకున్నాడు, వాళ్ళు చేర్చారు, అక్కడ అతను ఇంట్రాగేషన్ చేశారు, అక్కడ అతను ప్రాణాలు వదిలేశాడు. ఇంతవరకు మాత్రం సిట్టు విచారణలో తేలిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి అతని మృతదేహాన్ని ఏ విధంగా బయటికి తరలించారు, బస్టాండ్లో పడేశారని చెప్తున్న విధంగా అక్కడ ఎవరు పడేశారు, తర్వాత అనాథ శవంగా స్వర్గపురి తీసుకెళ్లి ఎవరెవరు దహనం చేశారు, ఇందులో ఎవరెవరు ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు తేలాల్సిన ప్రక్రియ. దీనికి సంబంధించి కూడా సిట్టు ఇంకా దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది. దీంతో పాటు టాస్క్ ఫోర్స్ అధికారులు కావచ్చు, అదే నారాజుతో పాటు పనిచేసే సిబ్బంది పాత్రపై కూడా లోతైన విచారణ చేస్తా ఉన్నారు. ఆ విచారణ పూర్తయిన తర్వాత కూడా మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలోకి ఈ కేసు వెళ్ళిన నేపథ్యంలో రేపు ఎల్లుండో దీనికి సంబంధించి నాగరాజును ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించిన క్రమంలో అతన్ని కస్టడీ కోరే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. కస్టడీ తీసుకుని మొత్తం దీనికి సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే విచారణలో కూడా పూర్తిగా తనకి సమాచారం సరిగ్గా ఇవ్వలేదని కూడా ఈ కోర్టుకు కూడా విన్నవించారు. చాలా ప్రశ్నలకి తాను తెలియదని, గుర్తులేదని కాకుండా మౌనంగా ఎక్కువగా ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాలంటే తప్పకుండా నాగరాజు నోరు విప్పాలి. ఆయా సమయాల్లో తనకి ఎవరైనా సహకరించి ఉండటం కానీ, లేకపోతే తన ఆదేశాలతో మరికొంతమందిని ఇందులో ఉపయోగించుకుని ఉండొచ్చు అని కూడా భావిస్తూ ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఈ స్టేషన్లో చనిపోయిన సాయికృష్ణ మృతదేహాన్ని దహనం వరకు ఎవరు చేశారు, ఏ విధంగా చేశారు అనేది మాత్రం తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈ దర్యాప్తు కొనసాగిన తర్వాత దానిపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్. 14 రోజులు రిమాండ్ చేశారండి. రాజమండ్రికి ఈ రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి మేము ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు. మేము ఈ విషయం మీద న్యాయ పోరాటం చేస్తాము. నాగరాజు గారిని మాత్రం ఫాల్స్గా ఇంప్లికేట్ చేశారు ఈ కేసులో అని చెప్తాను. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏముందనేది మేము దాన్ని పరిశీలిస్తున్నామండి. ఎంతవరకు మాకు న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏం రాస్తారో పరిశీలించి దాన్ని బట్టి మేము తర్వాత నిర్ణయం తీసుకుంటాం. రిమాండ్ రిపోర్టు పూర్తిగా వేయాలని వాళ్ళు 17 మంది సాక్షులు మాత్రం విచారించారు. అది పరిశీలిస్తున్నాము. దాన్ని వాళ్ళు ఏం రాశారు అంటే దాన్ని పరిశీలించి దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకోవాలి. అది తర్వాత తీసుకుంటాం.